పాలిటిక్స్ లో ఏబిసిడీలు తెలియనోళ్ళు కూడా రాకెట్ లెక్క దూసుకుపోతారు. రాజకీయాలలో తల వండినోళ్ళు కూడా ఒక్కొక్క పారి ఒక్క మెట్టు కూడా ఎక్కలేక ఆడనే ఆగిపోతారు. పక్కా గెలుస్తామన్నోళ్ళు మూడో జాగలకు పోవచ్చు. గాయన కేవలం ఓటేస్తారు అనుకున్నోళ్ళు అందరికంటే ముందే ఉండొచ్చు. పైసలు వంచినా ఉద్దర హామీలు ఇచ్చినా పబ్లిక్ ఎవలకు ఓటేయాలనో గాళ్ళకే వేస్తారు. గట్ల ఈ ఎన్నికలలో పల్టీ కొట్టిన పెద్ద లీడర్లు ఎవలంటే విజిలుదుడుకు సీఎం స్టాలిన్ సార్ కథ కూడా ఉత్తదే అయిందుల్లా. ముఖ్యమంత్రి కుర్షి దిగుడే కాదు, ఎమ్మెల్యేగా గిన ఓడిపోయి ఆఖరికి అసెంబ్లీకే రాకుంటాయిండు. కొలత్తూరు నియోజకవర్గంలో 9,000 ఓట్ల మెజారిటీ తోటి టీవీకే పార్టీ ఓడగొట్టింది. ఇడ స్టాలిన్ సార్ 3 మాటల సూపర్ మెజారిటీ తోటి గెలిస్తే 4వ పారి గిట్లయింది. ఇక మన పాత గవర్నర్ తమిళిసై మేడం గెలుపంటేందో తెలియని లీడర్ గా కొత్త రికార్డు కొట్టేసేటట్టుంది. హౌ మరి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అన్ని కలిపి 7వ పారి ఓడిపోడు. మరి ఏండ్లకెళ్ళి ఎంత తిప్పల పబ్లిక్ అయితే మెచ్చుతలేరు. అంటే పార్టీలా పదవి తెచ్చుకున్నంత ఈజీ కాదన్నట్టు పబ్లిక్ లా పతార వెంచుకొని గెలుసుడు. టీవీకే రువ్వడికి ఎంతో మంది మంత్రులు సీనియర్ లీడర్లు చిత్తులో ఓడిపోయిండ్రు. ఇక అస్సాంలా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ సార్ ఎమ్మెల్యేగా నిలబడితే ఓట్లు వల్లే పెద్దగా ఒకళ్ళ ఈళ్ళ పార్టీ గెలిస్తే సారే ముఖ్యమంత్రి అయితుండే. మళ్ళా ఇక బెంగాల్గిన మంత్రులు సీనియర్లు చాలా మంది కథ ఇంటి ఓడే. అంటే ఎంత తోపులైనా పబ్లిక్ మెచ్చే పనులు చేయకుంటే గిట్లనే అవుతుంది అన్నట్టు.